బిగ్ బాస్ అంటేనే పత్తేపరలకు పునరావాస కేంద్రం లాంటిది. ఇక్కడికి వచ్చే కంటెస్టెంట్స్ని ఏరుకోరి మరీ తీసుకొని వస్తుంటారు. పిటపిటలాడే వయసులో కుతకుతలాడే కోరికలతో ఉండే వాళ్ళని ఏరుకోరి మరీ పట్టుకొస్తుంటారు. వాళ్ళకి బిగ్ బాస్ హౌస్లోకి వచ్చిన తర్వాత ఎలా ప్రవర్తిస్తారనేది మనం మాటల్లో చెప్పలేం. కానీ అప్పట్లో సిపిఐ నారాయణ గారు చెప్పారు. ఇంచుమించు అదే తంతు భార్యాభర్త, ప్రేమికుడు ప్రేమికురాలు ఇవన్నీ మర్చిపోయి కాముకుల్లాగానే మారిపోతుంటారు. అప్పట్లో అయినయ్య సిరి హనుమంత్ ఎలా మితిమీరి ప్రవర్తించారో చూసాం మనం. ఇప్పుడు ఆ పాత్రను పోషించడానికి రెడీ అయింది రీతు చౌదరి. రీతు చౌదరికి బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తుందంటే ఇలాంటి పరిణామాలు ఉండబోతాయని ముందే అంతా అనుకున్నారు కూడా. ఈ వీడియోలో మరింత సమాచారం కోసం మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళున్న దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే అనుకున్న వాళ్ళ అంచనాలను రెట్టింపు చేస్తూ బిగ్ బాస్ హౌస్లో బేబీ సినిమాను లైవ్లో చూపిస్తుంది రీతు చౌదరి. పాపం చిన్నపిల్లగానే కనికరం లేకుండా అటు పవన్ కళ్యాణ్ ఇటు డిమాండ్ పవన్ని ఒకేసారి లైన్లో పెట్టేస్తుంది. అదే ప్రేమ అనుకుని ఈ విరిపెప్పగాళ్ళు ఆమె చుట్టూ తెగ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఈ కింది ప్రోమో చూస్తే జనానికి పిచ్చెక్కిపోవడం అయితే ఖాయం. అగ్ని పరీక్షలో ఉన్నప్పుడు గోలు గోంగూర కట్ట అంటూ వెధవసొల్లు కబుర్లు చెప్పిన ఈ పవన్ బాబులిద్దరూ రీతు కనిపిస్తే తలు తెగ సొల్లు కార్చుకుంటున్నారు. ఒకడిని మించి ఒకడు తెగ తప్పించిపోతున్నారు. ఇద్దరు అమ్మాయిలతో సినిమా చూశారు కదా, ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో ఇద్దరు అబ్బాయిలతో అని 24 గంటల కింద ఏకదంపుడు కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. ఇక ముందు ముందు ఈ ఇద్దరు అబ్బాయిలతో శృంగారభరిత కథ ఎలాంటి మలుపులు తిరుగుతుందో ఏమో. కానీ ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్లో రాధికగా మారిన రీతు చౌదరి ఆల్రెడీ పెళ్ళయింది. ఆమె పెళ్లి, విడాకులు, 700 కోట్ల స్కామ్ ఇవన్నీ అప్పట్లో పెద్ద హాట్ టాపిక్ అయ్యాయి. ప్రస్తుతం కోర్టులో ఈ కేసులు నడుస్తున్నాయి కూడా. చీమకుర్తి శ్రీకాంత్ అని రియల్ ఎస్టేట్ వ్యాపారతో సహజీవనం చేసిన రీతు చౌదరి ఆ తర్వాత కొన్నాళ్లకు పెళ్లి చేసుకుంది. ఎంత త్వరగా ప్రేమించిందో అంత త్వరగా పెళ్లి చేసుకుంది, అంతే త్వరగా విడిపోయింది. ఆ తర్వాత శ్రీకాంత్కి సంబంధించిన 700 కోట్ల స్కామ్లో ఈమె కూడా ఉంది. కొన్ని ఆస్తులు ఈమె పేరిట ఉండగా రీతు చౌదరి మాత్రం అవేం నాకు తెలియదు, నాకు ఎక్స్ సంతకం పెట్టమన్నాడు, పెట్టేశాను అంతే అప్పట్లో చెప్పుకొచ్చింది. ఇంకా ఏం చెప్పిందో ఆమె మాటల్లోనే వింటే, శ్రీకాంత్ నేను భార్యాభర్తలమే, అది ఒకప్పుడు అతనితో పెళ్ళైంది. 2022లో రిలేషన్షిప్లో ఉన్నాం. 6 నెలలు కాపురం చేసిన తర్వాత మేము విడిపోయాం. అప్పటి నుంచి రిలేషన్షిప్ కట్ అయింది. దాని గురించి ఎక్కువ మాట్లాడడానికి కూడా లేదు, ఎందుకంటే మా ఇష్యూ కోర్టులో ఉంది. ఇద్దరం కలిసి కోర్టులో విడాకులు అప్లై చేసుకున్నాం. విడాకులు అప్లై చేసి దాదాపు ఏడాదిన్నర అయింది. పరస్పర అంగీకారంతో విడాకులు జరగాలి కాబట్టి అది ఇంకా కాలేదు కాబట్టి కోర్టులో ఇష్యూ నడుస్తుంది. విడాకులు తీసుకోవడానికి నేను ఒప్పుకున్నాను, కానీ అతను ఒప్పుకోలేదు. మాటలు జరుగుతున్నాయి కానీ ముందుకు వెళ్ళడం లేదు. అతను విడాకులు కావాలన్నప్పుడు నేను ఒప్పుకోలేదు. ఇప్పుడు నేను విడాకులు కావాలంటే అతను ఒప్పుకోవడం లేదు. అందరి భార్యాభర్తల మధ్య ఉన్నట్టే మా మధ్య కూడా గొడవలు ఉన్నాయి. వాటి వల్ల ఏకాభిప్రాయానికి రాలేకపోయాం. ఏడాదిన్నర నుంచి మాకు ఫోన్ కాల్స్ కూడా లేవు. అతన్ని కలిసింది లేదు, చూసింది లేదు. కోట్లాది రూపాయల స్కామ్ భూదందా అని అంటున్నారు. వాటితో నాకేం సంబంధం లేదు. అతను నేను రిలేషన్షిప్లో ఉన్నా కూడా అతని గురించి నాకు తెలిసింది చాలా తక్కువ. ఒక నెలలో మహా అయితే నేను అతను కలిసేది ఒక వారం రోజులు మాత్రం. మిగతా టైంలో నేను షూటింగ్లకు వెళ్ళిపోతుంటా. కలిసి ఉన్న ఆ వారం తప్పితే మిగతా టైంలో అతను ఏం చేస్తున్నాడో నేను పట్టించుకోలేదు. నాకు తెలిసిన శ్రీకాంత్ అయితే రియల్ ఎస్టేట్ చేసేవాడు, అంతవరకు మాత్రమే తెలుసు. మీరంతా అనుకున్నట్టుగా 700 కోట్లు 800 కోట్ల స్కామ్ అని చెప్పి అతని పక్కన నా ఫోటో పెట్టేస్తున్నారు. ఆ ప్రాపర్టీస్ కూడా నా పేరున లేవు. మేము రిలేషన్లో ఉన్నప్పుడు శ్రీకాంత్ వాళ్ళ నాన్న నుంచి శ్రీకాంత్కి వచ్చిన ప్రాపర్టీని పవర్ ఆఫ్ పట్టా కింద నా పేరు పెట్టాడు. శ్రీకాంత్ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నేను సంతకం పెట్టినా కూడా చెల్లుతుందని, ఈజీగా అమ్మొచ్చని చెప్పడంతో నేను సంతకం పెట్టాను. నాకు ఇవన్నీ తెలియదు, ఎందుకంటే నా పేరున కోట్ల ఆస్తులు లేవు. అతను పిలిచాడు, నేను వెళ్ళాను, సంతకం పెట్టాను. రిజిస్టర్ ఆఫీస్కి పిలిచాను, కూర్చోండి మేడం అన్నాడు. కాఫీలు ఇచ్చారు. అందరినీ అలాగే డీల్ చేస్తారేమో అనుకున్నా. అది ఏ ప్రాపర్టీనో ఎందుకో ఏంటో తెలుసుకోకుండా సంతకాలు పెట్టేసేంత అమాయకురాలివా, చిన్నపిల్లవా అని అనుకోవచ్చు. కానీ ఒక మనిషితో రిలేషన్షిప్లో ఉన్నప్పుడు అతను ఏం చేస్తున్నాడో అని డౌట్ రాదు కదా. అలాంటి వాడిని ఎలా ప్రేమించావు, ఎలా చేసుకున్నావు అని అనుకోవచ్చు. అందుకే అంటారు గుడ్డి ప్రేమ అని. గుడ్డి ప్రేమతో రిజిస్టర్ ఆఫీస్కి అతను రమ్మంటే వెళ్ళాను, సంతకం పెట్టమంటే పెట్టాను. ఇదంతా చూస్తుంటే శ్రీకాంత్ నన్ను నమ్మించి మోసం చేశాడనే కదా. అసలు ఆ ప్రాపర్టీ ఎంతో కూడా తెలియదు. ఇప్పుడు తెలిసింది ఏంటంటే అతను నాకు 400 గజాలు రాశాడు. నేను ఒకటే సంతకం పెట్టాను. అది కూడా నేను ఇబ్రహీంపట్నం వెళ్ళి నేను సంతకం పెట్టలేదు. పడమట రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళాను, సంతకం పెట్టాను. వివిఐపి ట్రీట్మెంట్ ఇచ్చారు. వీరు సంతకం పెట్టడం మేము చూసుకుంటామన్నారు. నేను పెట్టేశాను. 400 గజాలు రాస్తే దాన్ని 700 కోట్లని అంటున్నారు. దాని వాల్యూ 4 కోట్లు అయితే 700 కోట్లని ప్రచారం చేస్తున్నారు. ఇవన్నీ అవాస్తవం. వాటితో నాకు ఎలాంటి సంబంధం లేదు అంటూ చెప్పుకొచ్చింది రీతు చౌదరి. వనం దివ్య ఆలియాస్ రీతు చౌదరి అని చెప్తున్నారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.